ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 16వ వచనము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయుము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రభువారు ఇజ్రాయేలీయులు తమ వాగ్దాన భూమి చేరుకోవడానికి ఎర్ర సముద్రాన్ని తొలగించలేదు గాని లక్షలాది మంది ప్రజలు 2 పాయలుగా చీలిపోయినటువంటి ఎర్ర సముద్రము దాటడానికి మోషే గారి చేతిలో ఉన్న కర్రను ఎత్తి చూపమన్నాడు. ఈ సంఘటన మన సమస్యల నుండి మనలను విడిపించడానికి దేవుడు మన వద్ద ఏది ఉంటే దానినే ఉపయోగిస్తాడని మనకు బోధిస్తూ ఉన్నది. అనేక సార్లు మనము మన జీవితాల్లో సమస్యలను, సవాళ్లను తొలగించమని ప్రార్థించడము కంటే ఆ సమస్యలను అధిగమించే శక్తి దయచేయమని ప్రార్థిస్తే విశ్వాస జీవితంలో మరింత బలము పొందవచ్చు. ప్రజల ద్వారా దేవుని అద్భుత శక్తిని బహిర్గతము చేయడానికి ఎర్ర సముద్రము దాటడం అనే ఒక మంచి ఉదాహరణగా ఉన్నది. ఎర్ర సముద్రము విడిపోవాలని దేవుడు ఆజ్ఞాపించవచ్చు, కానీ ఎన్నిక లేని వారిని సహితము తన అద్భుత కార్యాలకు వాడుకుంటాడని ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేయడానికి దేవుడు మోషే చేతికి కర్రను ఎంచుకున్నాడు. మీ జీవితంలోని ఎర్ర సముద్రాన్ని తొలగించనందుకు దేవునిపై కోపగించుకోవద్దు. బదులుగా యేసు నామములో అపవాదిని ఓడించడానికి మీలోని సామర్థ్యాలు, వరాలు, నైపుణ్యతలు, ప్రతిభా, జ్ఞానం అనే సరైన కర్రను ఉపయోగించమని, మిమ్మల్ని నడిపించమని దేవుని ముఖదర్శనాన్ని కోరండి. ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి దేవునికి గడువు నిర్ణయించవద్దు. మీరు అనుకున్నట్లుగా కాక సమాధానము ఆలస్యం అవుతున్నప్పుడు విసుగు చెందకుండా ఉండండి. విజయ పదములు నడిపించడానికి మీ జీవితము కొరకైనటువంటి దేవుని ప్రణాళిక ఎప్పుడు మీకంటే ఉన్నతముగా ఉంటుంది. కాబట్టి దేవునిపై ఆధారపడండి, దేవుణ్ణి విశ్వసించండి. కనుక ప్రియులారా, దేవుని నుండి వచ్చే సమాధానాలు కొన్నిసార్లు మనకు భిన్నముగాను అనుకూలముగాను ఉంటాయి. కానీ అవి ముందుకు దేవుని ఆలోచనను అర్థం చేసుకోవడానికి స్పష్టంగా ఉంటాయని గ్రహించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.